హాయ్ అండి, మేమైతే వచ్చేసాము చిట్యాలకు. ఇది ఎల్బీ నగర్ నుండి ఒక 1 అవర్ జర్నీ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పీజేఆర్ రాఖీ తయారీ కేంద్రం ఉంటుందండి. ఇది ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. అంటే మీరు ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటున్నా, అంటే రాఖీ బిజినెస్ చేయాలనుకున్నా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రాఖీ బిజినెస్లో ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళి పర్చేస్ చేయాలో తెలియకపోయినా కూడా వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. ఇది హోల్సేల్ రాఖీ మార్కెట్ అండి. అంటే ఇది తయారీదారులు, వాళ్ళు హోల్సేల్ వాళ్ళకి ఇస్తారండి. మీరు ఫ్రాంచైజీ పెట్టుకోవాలనుకున్నా, అసలు మీకు ఈ రాఖీ బిజినెస్ మీద జీరో నాలెడ్జ్ ఉన్నా కూడా మన శ్రీనివాస్ గారు మీకు ఫుల్గా హెల్ప్ చేస్తారండి. మొత్తం గైడెన్స్ చేస్తారు. తన నంబర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మనం ప్రతిదాన్ని రేట్స్ కూడా మెన్షన్ చేసాము. అట్లా ఎవ్వరు చెయ్యరు. ఈ రాఖీ ఎంత అనుకుంటున్నారు? 50 పైసా అండి. ఇది 2 రూపీస్, 3 రూపీస్. ఇది జస్ట్ 3 రూపీస్ అండి. ఇది కూడా అంతే అండి, 3 రూపాయలు. జస్ట్ 4 రూపీస్ రాఖీ. 4 రూపాయలు. ఇది కూడా అంతే, జస్ట్ 5 రూపీస్ రాఖీ. సో చూసారు కదండి, రేట్స్ అయితే ఎంత రీజనబుల్గా చాలా తక్కువ ఉన్నాయో. సో ఇది ఎక్కడ అనుకుంటున్నారండి? చిట్యాలలో అండి. సో మనం ఒకసారి మన ఓనర్ శ్రీనివాస్ గారిని కలిసి అసలు అన్ని ఐటమ్స్ అన్ని ఒకసారి చెక్ చేసేసి ఏ మోడల్స్ ఉన్నాయో అన్ని చూద్దాం. ఓకేనా? పదండి. చూసారు కదండి ఎన్ని వెరైటీస్ ఆఫ్ రాఖీస్ ఉన్నాయో. ఇంకా కింద కూడా ఉన్నాయి, ఇంకా కింద గోడౌన్లో కూడా ఉన్నాయి. సో అన్ని కూడా చూపిస్తామండి. ఇన్ని వెరైటీస్ చూపించాలంటే కనీసం ఒక 5-6 గంటలు పడుతుంది. సో మనకు అంత టైం లేదు కాబట్టి మనకి ఇక్కడ మెయిన్గా ఏమేమి ఉన్నాయనేది ఆ వెరైటీస్ అయితే మీకు చూపిస్తూ ఉంటామండి. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి. అసలు ఏవి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, కళ్ళు చెదిరిపోతున్నాయండి అసలు. ఈమె ఒకటేసారి చంద్రముఖి లాగా అయిపోయింది అనుకో, అది వేరే మాట. అందరూ రాఖీ ఎందుకు కడతారు చెప్పండి? కట్నం కోసమే కదండి. మంచిగా దొబ్బేద్దాం అనుకోని. అన్నాచెల్లెల బంధం ఎప్పుడు కంటిన్యూ ఇలాగే ఉండాలని. సరే తీసుకోకండి, ఈ సంవత్సరం నుండి ప్రతిజ్ఞ చేయండి, తీసుకోకండి అని చెప్పేసి కలుస్తున్నామండి. ఓనర్ అండి, మన ఈ షాప్ కి ఓనరు. సార్, మేమైతే మీ మంచి పేరును చూసి ఇక్కడ వరకు, అంటే చాలా మందికి తెలియదు అన్నట్టు ఇక్కడ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందని చెప్పేసి తెలియదు. సో పబ్లిక్ కి తెలియపరచాలనే ఉద్దేశంలో మేమైతే ఇక్కడ రావడం జరిగింది. అయితే చాలా మంది, అంటే నేను వచ్చినప్పుడు మా దోస్త్ అని చెప్పిన, అరే ఇక్కడ రాఖీలన్నీ చాలా తక్కువ రేట్లు ఉన్నాయంటారు. నేను చాలా మంది చెప్తే వెళ్ళాను అంటున్నాడు. కానీ మావాడు ఏమన్నాడంటే, అరే ఎందుకు ఇక్కడ బేగం బజార్లో దొరుకుతాయి కదా అంటున్నాడు. సో బేగం బజార్ కన్నా మీరు తక్కువ ఇస్తున్నారా? ఎందుకు తక్కువ ఇస్తున్నారు? అది మీరు ఒకసారి ఆ పాయింట్ మా ప్రేక్షకులకు ఒకసారి చెప్పండి. యాక్చువల్గా నేను ఈ రాఖీల ఫీల్డ్లో 25 ఇయర్స్ నుంచి ఉన్నాను. అంతకుముందు నేను కోల్కతా, ఢిల్లీ, బాంబే పోయి తీసుకొచ్చి అమ్మేవాడిని. లాస్ట్ 4-5 ఇయర్స్ నుంచి నేను సొంతంగా తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాను. కానీ లాస్ట్ ఇయర్ నుంచి పీజేఆర్ అనే ఒక టైటిల్ తోని, అంటే మాకు ఒక పేరు పెట్టుకుని, అంటే చెరుగట్టు పార్వతీ జడరాంగ్ వారి పేరుతోని పీజేఆర్ అనే కంపెనీ పేరు పెట్టి మేమే సొంతంగా తయారు చేస్తున్నాము. ఇప్పుడు హైదరాబాద్తో మనం కంపేర్ చేయాలంటే ఎట్లా చేయాలి? హైదరాబాద్లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉన్నారు, మేము కలకత్తా వాళ్ళ మాదిరిగా మేము ఇక్కడ తయారు చేసి అమ్ముతున్నాము. అందుకోసం మా దగ్గర తయారీదారు రేట్ పడుతుంది. మా దగ్గర హైదరాబాద్ రేట్తో సంబంధం లేదు, కలకత్తా రేట్తో సంబంధం. మేము కలకత్తా రేట్ దొరుకుతుంది, అదే రేట్ దొరుకుతుంది. సో సార్ చెప్పేది వచ్చేందంటే వెయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. లోపల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. మొత్తం వాళ్ళందరూ లేడీస్ అందరూ కలిపేసేసి ఇదైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. అయితే స్టాక్ కూడా చాలా అంటే చాలా ఉందండి. వెరైటీస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. రేట్లు అయితే ఇంతకుముందు ఒకసారి చెప్పాను కదండి, రేట్లు అసలు నేను ఇంటే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అట్లనే రేట్స్ అయితే చాలా అంటే చాలా తక్కువనే. ఇన్ని రోజులు అంటే అమ్మే వాళ్ళకు, అంటే చాలా మంది కూడా ఇప్పుడు ఇంట్లో పెట్టుకొని అమ్ముకుంటారు, అంటే ఊర్లలో అమ్ముతుంటారు కదా, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలనేది ఎవరికి తెలియదు. ఎక్కడికి వెళ్తే బాగుంటుందని ఎవరైనా ఇన్ఫర్మేషన్ కోసం అని చూస్తున్నారు. సో వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఒకసారి వెరైటీస్ కూడా చూడండి. అండ్ వాళ్ళ నంబర్ కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా అలా కాల్ చేసేయచ్చండి. ఏదైనా అవసరం అనుకుంటే కొన్ని వీడియో కాల్స్ కూడా చేసి చూపిస్తారండి మనకు. సో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో అన్ని చూద్దామండి. పదండి. అట్లనే కొన్ని రేట్స్ కూడా చెప్తామండి. దాంట్లో అన్ని రేట్స్ చెప్పలేము, కొన్ని రేట్స్ మాత్రం చెప్తామండి. ఇవి 2 లైన్స్ లో 6 రూపీస్ అండి. ఏంటి ఒక రాఖీ వచ్చి 6 రూపీసేనా? యాక్చువల్గా మేము ఓన్గా తయారు చేసినాం కాబట్టి ఇవ్వగలుగుతున్నాం. లేదా 2 లైన్స్ లో ఇన్ని స్టోన్స్ పెట్టి ఇన్ని మూతలు పెట్టి 2 లైన్స్ లో 6 రూపీస్ ఇవ్వలేము. మేము ఓన్గా తయారు చేస్తున్నాం కాబట్టి రేట్ చాలా తక్కువ ఉందండి. బాగుంది కూడా రాఖీ. 6 రూపాయలు అని అంటండి ఇది. ఇక్కడ చూడండి, బై 1 గెట్ 1 అంట. ఒక రాఖీ కొంటే ఒక రాఖీ ఫ్రీ. అబ్బా, ఫ్రీ అనగానే కథం ఫేస్ చూడు ఎట్లా వెళ్ళిపోతుందని. ఇది మేము అంతే, పట్టు చీరకి స్పూన్ ఫ్రీ ఉందనుకోండి, స్పూన్ కోసం పట్టు చీర అయినా కొంటాం. నాకు ఇంత కావాలి. నీకు విషయం తెలియదే. ఇప్పుడు రెండింటి కలిపి వాళ్ళు ఒకటే, ఇప్పుడు ఒకదాటి రేటే రెండింటికి పెట్టి చెప్తారు. కావాలంటే చూడు, ఇది 50-60 చెప్తారు చూడు. అవునా సార్? ఒక నిమిషం, ఇది ఎంత అండి? ఇది యాక్చువల్గా ప్రముఖ కంపెనీలో వచ్చేసి 40 రూపీస్ పీస్ ఉంటుంది ఒకటి. మేము దీన్ని 20 రూపీస్ పెట్టి మళ్ళీ దానికి ఒకటి ఫ్రీ కూడా పెట్టాము. 20 రూపీస్ ఒకటి వచ్చి 10 రూపాయలే. ప్రముఖ కంపెనీలో 40 రూపీస్. మళ్ళీ నేను దాన్ని 20కి పెట్టి దాన్ని ఒకటి మళ్ళీ ఎక్స్ట్రా ఫ్రీ కూడా పెట్టాను. తినండి. అయితే ఇక్కడ మస్తు చీపునే. మనోడు మాత్రం మస్తు అడ్రస్ చెప్పిండు. నిజంగా ఇప్పుడు ఈ వీడియో ఎవరైనా చూస్తారు కదా, మీకు రేట్లు తక్కువ అనిపించినాయి అనుకో, మమ్మల్ని బాగా గుర్తు చేసుకోవాలి, బాగా మాకు ఎక్కిలు రావాలి. అండ్ ఇంకోటి, ఇది నాకు అర్థం కాదు, అయోధ్య రామ మందిర్ స్పెషల్ అంటే ఏంది? ఈసారి రామ మందిర్ స్పెషల్ అనమాట. రామ జన్మభూమి రామ మందిర్ కోసం మేము స్పెషల్ పెట్టాము. ఇది 1 గ్రామ్ సిల్వర్ ఐటమ్ అండి. 9 రూపీస్లో 10 రూపీస్లో తయారు చేసాం ఈసారి. అంటే దీనికి సిల్వర్ కోటింగ్ వస్తుంది ఓన్లీ 1 గ్రామ్. చూడండి ఎంత బాగున్నాయో. రాధాకృష్ణ రాఖీ, వినాయకుని రాఖీ, ఓం రాఖీ సిల్వర్ లో ఉంది, గోల్డ్ లో కూడా ఉంది. చూడండి ఇవేం రేట్స్ పడతాయండి? ఇది వచ్చేసి 14 రూపీస్ సార్. ఇది వచ్చేసి 12 రూపీస్. సైడ్ కి స్టోన్స్ కూడా వచ్చాయి, చాలా బాగుంది. నెక్లెస్ మాదిరిగా ఎంత బాగుందో.
ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. స్టోన్స్ అన్ని స్టోన్స్ ఉన్నాయి చూడండి. ఇంగ్లీష్ కలర్స్, ఇగో ఇంగ్లీష్ కలర్స్ ఇవేం రేట్ పడతాయండి ఇవి స్టోన్స్ అన్ని? ఇంగ్లీష్ కలర్స్ కానీ నెక్లెస్ మాదిరి ఇవన్నీ కానీ 12 రూపీస్ నుంచి 25 రూపీస్ మధ్యన పడుతున్నాయి. ఓకే, ఇంత డెడ్లీ చీప్ అండి నిజంగా. ఇవన్నీ మేము ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. సో చూసారు కదండి, వీళ్ళది పీజేఆర్ రాఖీ, అంటే వీళ్ళదే ఓన్ బ్రాండింగ్ కూడా. కానీ ఈ చూడండి ఎంత క్లాసీ లుక్ ఉందో, ఎంత బాగున్నాయి చూడండి, క్లాసీ లుక్ ఉంది. ఇది మాత్రం పక్కా రేట్ ఎక్కువనే ఉంటుంది కదా? లేదండి, ఇందులో మేము వచ్చేసి 15 రూపీస్ నుంచి 30 రూపీస్ మధ్యనే చాలా రకాలు. ఇవి రాజస్థాన్ ఐటమ్, రాజస్థాన్ నుంచి పెండల్స్ తెప్పించి మా ఊర్లో తయారు చేయించామండి. ఇది నేనైతే ఈజీగా 40 అబౌవ్ ఉంటుందని అనుకున్నాను. లేదు, మేము సొంతంగా తయారు చేయించినది. ఈ పెండల్ వచ్చేసి రాజస్థాన్, ఇది ఏదైనా రాజస్థాన్ పెండల్, ఇది ఓకే ఏదైనా రాజస్థాన్ పెండల్. ఇది వచ్చేసి మా ఊర్లో మా కాలనీలో మేము మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాం రాజస్థాన్ పెండల్స్ ఇవన్నీ. ఓకే, ఏమండి ఈ కార్డ్ చూడండి ఎంత ప్రీమియం గా ఉందో. దీని మీద టైటిల్ చూడండి, విజయం నీదే సోదర. ప్రతి సోదరి కూడా వాళ్ళ సోదరిని విజయాన్నే కదండి కోరుకునేది. కరెక్ట్ చెప్పిన సంధ్య, ఎంత బాగుంది. ఇదేం సార్, దీని స్పెషాలిటీ ఏంటి నాకు అర్థం కాలేదు. మేడం చెప్పినట్టు ప్రతి సోదరి వాళ్ళ సోదరుని విజయం కోసం రాఖీ కడుతుంది. దాని కాన్సెప్ట్ మేము తయారు చేయించాము. యాక్చువల్లీ ఇది ఈ సంవత్సరం మాకు చాలా రెస్పాన్స్ ఉంది. బెంగళూరు నుంచి కానీ, ఆంధ్ర నుంచి కానీ, ట్విన్ సిటీస్ నుంచి కానీ చాలా ఫుల్ రెస్పాన్స్ ఉంది. ఈ కార్డు బై 1 get 1 ఫ్రీ అనుకోండి, అది అనుకోండి, ఫుల్ రెస్పాన్స్ వచ్చేస్తుంది. ఓకే, అంటే మీకు అక్కడ బెంగళూరు అక్కడ నుండి కూడా ఆర్డర్స్ వస్తుంటాయి. మొన్న వచ్చింది ఆల్రెడీ ఆర్డర్, బెంగళూరు ఆర్డర్ వచ్చింది. వాళ్ళు కన్నడలో ప్రింట్ చేసి అన్నారు. ఓకే, సో ఇక మీరు ప్రింటింగ్స్ కూడా మార్చుకోవాలి. మొత్తం మీరు దేశం అంతా హల్చల్ చేసేటట్టున్నారు కదా. ఇక అరే ఇదేందో చిన్నపిల్లలు అరే చిన్నపోరలు వస్తున్నాయి. బర్రే అసలు చూస్తే ఫుల్ అట్రాక్టివ్ ఉన్నాయి. అబ్బా అయ్యా, మిస్టర్ భీమ్ అసలు ఎంత బాగున్నాయి. చోటా భీమ్ అరే ఇక పోరలు చూసిర్రు అనుకో ఆగనే ఆగరబ్బా. చాలా అసలు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు తెలుసా ఇట్లా. ఇది ఏంటండి స్పెషల్? లైట్ రాక్ అండి. ఒక రాఖీలో 3 లైట్లు ఉంటాయి. ఆహా, అరే భలే ఉంది కదా. నీకు డోరేమాన్ భాష వచ్చా? ఇది చూడండి సార్, ఇగో లైట్లు ఎంత బాగా వెలుగుతున్నాయో. లైట్స్ డోరమాన్ పిల్లలు ఇది చూసిర్రు అనుకో, ఈ రాఖీ కట్టుకున్నాక వాళ్ళు ఇప్పరు తెలుసా స్కూల్కి అట్లనే తీసుకొని పోతారు. అసలు రకరకాలు ఉన్నాయి చూడబ్బా. ఇదిగో నేను కార్టూన్స్ చూడాను. ఇది ఏం కార్టూన్ నీకు కూడా తెలియాలి, కానీ నువ్వేం చూస్తావు? నీ వీడియోలు చూసుకోనికే నీకు టైం సరిపోతలేదు. ఇంకా నువ్వు ఇది చూస్తా, ఇది తెలుసబ్బా. బాగున్నాయి, చాలా బాగున్నాయండి. కిడ్స్ ధమాకా అండి. చిన్నపిల్లలకైతే ఎన్నంటే అన్ని వెరైటీస్. స్పైడర్ మ్యాన్ ఇది ఓపెన్ ఉన్నాయా? ఈ లైట్లకి వెళ్ళి సరిగ్గా కనిపిస్తలేదు, ఇట్లా ఓపెన్ కూడా మంచిగా కనిపిస్తుంది. స్పైడర్ మ్యాన్ అది కూడా బాగుంది. ఇది డోరేమాన్ వాచ్, లైటింగ్ వాచ్. ఖుషి అయిపోతారు చిన్నపిల్లలు ఎవరన్నా ఉంటే పక్కా ఇవి తీసుకోండి. ఇవి మస్తు పోతాయి చూడు. అసలు రాఖీలలో ఎన్ని వెరైటీస్ ఉంటాయని ఇక్కడికి వచ్చాక తెలిసిందబ్బా నాకైతే. మీద అన్న అని ఉందండి. అన్న తెలుగు జాతి గొప్పతనం అని తెలుగులో కొట్టేసారు. అన్నయ్య అంటే ఇది మేము వచ్చేసి 3 లైన్స్ లో తయారు చేయించామండి. మధ్యన వినాయకుడు ఉంటారు, అటుపక్కన ఇటుపక్కన 3 లైన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఓన్లీ 9 రూపీస్. ఇందులో కనీసం ఒక 25 మోడల్స్ ఉన్నాయి ఇందులో. సో అన్ని కూడా అన్ని కాస్ట్ అమ్మేస్తున్నారండి. సో ఇది చూసారా అండి, లైట్ రాఖీలు పిల్లల కోసం యాంగ్రీ బర్డ్ ఓన్లీ 10 రూపీస్. సో చూసారు కదండి, ఇవన్నీ బాక్స్ ఐటమ్స్ అండి, బాక్స్లో వస్తాయి. ఎంత బాగున్నాయి. అండ్ ఇవన్నీ అవే అండి. కింద కూడా ఉంటాయి స్టాక్స్. ఒకసారి కింద కూడా చూపించండి. కింద కూడా ఉంటాయి. ఇంకా ఇలా గోడౌన్ ఉంది, ఆ గోడౌన్ అంతా అల్లకల్లోలం ఉంది. అందుకని నేను అక్కడ తీసుకోపోతాను మిమ్మల్ని. అంటే ఇట్లా లేవు, అది ఇట్లా కుప్పలు పోసి ఉన్నాయి. అది చూస్తే ఆగమాగం అవుతుంది. ఇదేంద్ర ఇట్లుంది మీ వీడియో అంటారు. ఇక చాలా అంటే అంత రష్ ఉంటారు కదా, ఇక్కడ బాగా సదిరి పెట్టేసారు అన్నట్టు. అంటే మనము పండగ టైంలో వచ్చినాం అనుకో ఇట్లుండదు ఇక్కడ పొజిషన్, మనల్ని సూర్యునికి కూడా ఉండదు. అంత జాతర ఉంటుంది. ఇక్కడ తిరునాళ్ళు అవుతున్నాయి, జాతర అవుతుందా అని అడుగుతూ ఉంటారు. చూసారా అండి, ఇది బ్రాస్లెట్ అండి. అంటే సేమ్ బ్రాస్లెట్ లాగానే ఉన్నాయి ఈ రాఖీలు. ఇవి చాలా మోడల్స్ ఉన్నాయండి. ఈ బ్రాస్లెట్లో కూడా చాలా రకరకాల మోడల్ ఉన్నాయి. గోల్డ్లో కూడా ఇన్ని మోడల్స్ ఉంటాయో ఉండవు నాకు తెలియదు, కానీ ఇక్కడైతే అన్ని మోడల్స్ ఉన్నాయి. నాకైతే బాగా నచ్చింది ఇది. నేను అది వేసుకొని కూర్చున్నాను చూడండి. అండ్ ఈ మోడల్స్ కూడా ఇంకా చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి నిజంగా. అంటే షాప్లో ఇన్ని ఐటమ్స్ చూపించలేం కదా, సో మాకు ఎక్కడైతే వీలైనాయో అవన్నీ చూపించాను. ఎందుకంటే ఇంకా అన్ని చూపిస్తే కూడా చాలా లెందీ అవుతాయని. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ దయచేసి ఇది ఎవరికైతే యూస్ఫుల్ అవుతుందో వాళ్ళకైతే కంపల్సరీగా షేర్ చేయండి. ఎందుకంటే ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకవండి, మనకు అంత చాలా చీప్గా దొరికిపోతున్నాయి ఇక్కడ మనకు రాఖీలు. సో మీకు కూడా బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా ఈ వీడియోని అయితే సేవ్ చేసుకోండి ఫస్ట్. సో ఇదంతా ప్యాకింగ్ ఏరియా అండి. అంటే దూర ప్రాంతాల నుండి వస్తారు కదండి, సో వాళ్ళందరికీ కూడా
ట్రాన్స్పోర్ట్లో వేయడానికి ఇవన్నీ రెడీగా పెట్టేసుకున్నారు. వీళ్ళ అడ్రస్ ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి, ఎందుకంటే వాళ్ళు అంటే రాఖీ పండుగ ఆ మూమెంట్లో అయితే వాళ్ళు చాలా బిజీగా ఉంటారండి, కాల్స్ అయితే లిఫ్ట్ చేయకపోవచ్చు. ఏం లేదండి, చిట్యాల బస్ స్టాండ్ ఉంది కదండి, ఇక్కడ మీరు బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి యూటర్న్ తీసేసుకోండి. తర్వాత లెఫ్ట్కి ఒక సర్వీస్ రోడ్ వస్తుంది. సర్వీస్ రోడ్ కొంచెం ముందు పోగానే అక్కడ సాయి కృష్ణ షాపింగ్ మాల్ వస్తుంది. అక్కడికి వెళ్ళి కొంచెం ముందుకు తీసుకోగానే రైట్కి తీసుకుంటే వీళ్ళ తయారీ కేంద్రం వస్తుందండి. థ్యాంక్ యూ అండి.